హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈసారి పండక్కి కారపు చుట్టలు అదే అండి జంతికలు చేయాలంటే ఈ కొలతలతో అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. జంతికలైతే చాలా గుల్లగా, క్రిస్పీగా వస్తాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చేసుకున్న జంతికలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. పండగకి రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం కదండీ! అలాంటి పిండి వంటల్లో రకాలైన ఈ జంతికల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ క్వాంటిటీలో ఇలా అలసట లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కారపు చుట్టల్ని చూస్తూనే అర్థమవుతుంది కదండీ! ఎంత గుల్లగా, క్రిస్పీగా వచ్చాయో. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి నేను ఈ కారపు చుట్టలను ప్రిపేర్ చేయటానికి మందపాటి అటుకులతోటి ప్రిపేర్ చేస్తున్నానండి. కడాయి వేడెక్కాక ఇక్కడ కప్పు కొలతలతో కానీ, గ్లాస్ కొలతలతో కానీ ఇలా 2 కప్పులు లేదు అంటే 2 గ్లాసుల మందం అటుకుల్ని తీసుకోవాలండి. సిమ్‌లోనే ఉంచేసి ఈ అటుకుల్ని అటు ఇటు కలుపుతూ మాడనివ్వకుండా మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కాక మనం ఈ అటుకులకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోటి పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పును కూడా నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. 2 కప్పుల అటుకులు తీసుకున్నాను. అందుకే 2 కప్పులు పుట్నాల పప్పు. వేయిస్తున్నానండి. మీరు ఒకవేళ ఒకే కప్పు తీసుకున్నారంటే, ఒక కప్పు పుట్నాల పప్పు. ఈక్వల్ క్వాంటిటీలో మనం అటుకులని, పుట్నాల పప్పుల్ని తీసుకొని, ఇలా కొంచెం వేడి చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. మనము సిమ్‌లోనే ఉంచేసి, మనం తీసుకున్న అటుకులనేటివి కొంచెం వేడెక్కి, ఇలా చూయిస్తున్నట్లు కొంచెం అంటే ఇలా వించేసామనుకోండి, అది పొడి పొడిగా అయ్యేంత వరకు మనకు మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకుందాం. ఇలా వెడల్పాటి ప్లేట్‌లో వేసామంటే మనకు అటుకులు, పుట్నాల పప్పు అనేటివి త్వరగా చల్లారిపోతాయండి. ఇవి చల్లారే లోపల మనం రిమైనింగ్ ప్రాసెస్ చూసుకుందామండి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లోకి మనం ఏ కప్పుతో పుట్నాల పప్పు, అలాగే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యపిండి తీసుకోవాలండి. నేను 2 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇదే కప్పుతోటి బియ్యపిండి, అలాగే పుట్నాల పప్పు, అలాగే అటుకులు. ఈక్వల్ క్వాంటిటీలో మనం అన్నీ మెజర్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడా కారం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం ఎటువంటి కారపు చుట్టలు, జంతికలు చేసుకున్నా ఇలా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని నువ్వులు. జంతికలు మరింత రుచిగా రావాలంటే కొంచెం వాము ఇలా నలుపుకొని వేసేసుకున్నామంటే ఏ జంతికలైనా చాలా రుచిగా ఉంటాయండి. కంపల్సరీ ఈ స్టెప్‌ని మిస్ చేయొద్దు. మరింత హెల్తీగా ఈ జంతికలు ఉండటానికి నేను 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ చేసుకునే లోపల మన పుట్నాల పప్పు, అటుకులు చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము. అన్నీ ఒకేసారి వేయకుండా విడతల వారీగా మిక్సీ జార్‌కి సరిపడా ఇలా వీటిని తీసేసుకొని, వీలైనంత మెత్తటి పొడిలా చేసుకోవాలండి. ఈ పొడిని మనం జల్లించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తటి పొడిలా చేసుకొని, ఈ బియ్యపిండి మిశ్రమంలో 2, 3 వాయిలుగా వీటిని పొడిలాగా పట్టుకున్నానండి. జంతికలనేటివి మరింత క్రిస్పీగా ఉండటానికి 3 టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసి, బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిలో వేసుకొని, ఈ నూనె అంతా మొత్తం పిండికంతా పట్టేలాగా ఇలా స్పూన్ తోటి ఫస్ట్ కలుపుకోవాలండి. ఎందుకంటే వేడి ఉంటుంది కదా నూనె. సో, ఈ పిండినంతటిని ఇలా కలిపేసుకున్నాక, మనకి నూనె అనేది మొత్తం మనం తీసుకున్న పిండినంతటికి పట్టేలాగా మొత్తం ఇలా చేత్తోటి రబ్ చేసేస్తూ, మనం వేసుకున్న ఆయిల్, ఉప్పు, కారం అన్నీ పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. మనం వేసిన నూనె సరిపోయిందో లేదో చెక్ చేసుకోవటానికి ఇలా మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా అన్నామంటే, ఇలా ముద్దలాగా అయిందంటే, మనం వేసుకున్న నూనె కరెక్ట్‌గా సరిపోయినట్లు. ఒకవేళ పొడి పొడిగా ఉంది అంటే మళ్ళీ 1-2 టేబుల్ స్పూన్ వేసేసి అంతా కలిపేసి మళ్ళీ చెక్ చేసుకోవాలండి. నేనిక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను కదండీ! అందుకని చెప్పి ఒక 2, 3 వాయిలకి సరిపడా పిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇలా ఈ పిండిని మనం కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం ముద్దలాగా చేసుకోవాలి.
ఇలా చేశామంటే మన జంతికలనేటివి లాస్ట్ చివరి వాయి వరకు, చివరి జంతిక వరకు క్రిస్పీగా, గుల్లగా వస్తాయండి. అలా కాదని పిండినంతటిని ఒకేసారి తడిపి పెట్టేసుకున్నామనుకోండి, లాస్ట్ వరకు పిండి ఎక్కువగా నానిపోయి జంతికలనేటివి క్రిస్పీగా రావు. అందుకని ఇలా కొంచెం కొంచెం పిండిని తీసేసుకుంటూ, మనం తగినన్ని వాటర్ వేసుకుంటూ, ఇలా చూడండి, అలా అని గట్టిగా కాదు, అలా అని మెత్తగా కాదు. ఇక్కడ చూపిస్తున్నట్టు సాఫ్ట్‌గా అయ్యేలాగా చేసుకొని మనం జంతికల గొట్టానికి నూనె రాసేసుకున్నామంటే జంతికలు నీట్‌గా వస్తాయండి విరిగిపోకుండా. పిండిని జంతికల గొట్టంలో పెట్టే ప్రతిసారి బాగా మర్దనా చేసేసి ఈ జంతికల గొట్టంలో పెట్టుకోవాలండి. అలా అయితేనే మనం వేసిన జంతికలు ప్రతి ఒక్క జంతిక క్రిస్పీగా, గుల్లగా వస్తాయి. ఇలా పిండిని ఫిల్ చేసుకున్నాక మనం ఇప్పుడు కారపు చుట్టల్లాగా చేసుకుందామండి. ఇలా నేనైతే ఆయిల్ పేపర్ మీద వేసుకుంటున్నాను. లేదు అంటే ప్లేటును బోర్లిచ్చి ప్లేట్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కూడా ఇలా చేసుకోవచ్చండి కారపు చుట్టల్లాగా. ఇలా ఒక వాయికి సరిపడా నేను కారపు చుట్టల్ని ఇలా పిండుకొని రెడీగా పెట్టుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ చేస్తూ ఒకవైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి దాన్ని వేడెక్కనిస్తూ ఇక్కడ ఇలా కారపు చుట్టలు ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక వాయికి సరిపడా కారపు చుట్టలను ప్రెస్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు. ఇలా కారపు చుట్టలు ప్రెస్ చేసే లోపల ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి. ఇప్పుడు వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుందాం. మనం వేసిన ఆయిల్ అనేది వేడెక్కిందో లేదో తెలియాలి అంటే కొంచెం పిండి ముద్దను వేసి చూసామనుకోండి, ఆల్రెడీ అది వెంటనే జంతికల్లాగా పైకి చుట్టి తేలిందంటే పెట్టుకున్నాం కదండీ! మనకి ఈ ఆయిల్ కారపు కరెక్ట్‌గా చుట్టల్ని ఒకదాని వేడెక్కినట్టు. తర్వాత ఒకటి ఇప్పుడు ఈ ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే జంతికల్ని గంట పెట్టి తిప్పొద్దండి. కాస్త పచ్చిదనం తగ్గాక వీటిని మరో వైపుకు తిప్పేసి మనం 2 వైపులా కాల్చుకోవాలండి. నూనెలో ఇలా బుడగలు మొత్తం తగ్గిపోయాక కారపు చుట్టల్ని తీసేసుకోవడమండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఎక్కువ నూనె కూడా పట్టవండి. చూడండి, చూస్తూనే అర్థమైపోతుంది కదా! ఎంత గుల్లగా వచ్చేసాయో, అలాగే ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇలా మొదటి వాయి వేయిస్తున్నప్పుడే నేను రెండో వాయికి సరిపడా కారపు చుట్టల్ని ఇలా పిండి పెట్టుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. వాటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ ఇలా మనం కలుపుకున్న పిండినంతటిని ఇలా కారపు చుట్టల్లాగా ప్రెస్ చేసేసుకొని, వాటిని అన్నింటిని ఫ్రై చేసుకోవడమే అండి. ఈ కొలతలతోటి ఒక్కసారి ట్రై చేయండి. చివరి జంతిక వరకు ఎంతో క్రిస్పీగా, గుల్లగా వస్తాయండి. ఒక్కసారి ఇలా ఓపిక చేసుకొని, టైం చూసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, నెల రోజుల పాటు ఈ కారపు చుట్టలు అదే అండి జంతికలు అనేటివి క్రిస్పీగా, గుల్లగా ఉంటాయండి. ఒక్కసారి ఈ పండగకి ఇలా ఈ కొలతలతోటి, అటుకులతోటి, పుట్నాల పప్పుతోటి ఒక్కసారి ట్రై చేయండి కారపు చుట్టల్ని. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇదే కాదండి, మన చాల్లో రకరకాల జంతికల రకాలు ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. థాంక్ యూ.